హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఆలు ఫ్రై చేసేసి రసం కాంబినేషన్లో పెట్టుకుంటున్నామండి. చాలా బాగుంటుంది. ముందు ఆలు పొట్టు తీసేసుకొని తర్వాత ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. సన్న సన్న ముక్కలు అనమాట. మరీ చిన్నవి కాకుండా మరీ లావు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఒక బౌల్ తీసేసుకొని ఈ కట్ చేసిన పీసులన్నీ అందులో వేసేసుకోవాలి. వేసుకున్న కొంచెం సాల్ట్ తీసుకొని వాటిపైన చల్లుకోవాలి. ఇట్లా చల్లుకొని కలిపేసేసుకొని ఇట్లా బాగా ముక్కలు పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఇట్లా ముక్కలు బాగా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉన్నాం అనుకోండి, అందులోంచి ఇలా కొన్ని వాటర్ వస్తాయి అన్నమాట. ఆ వాటర్ వంపేసేసుకోవాలన్నమాట. పిండి వేసేసేసి ఇట్లా వీడియోలు చూపిస్తున్నట్టు పిండి వేస్తే ఇట్లా వస్తుందండి. ఇట్లా రసంలాగా ఇది పారబోసుకోవాలి. ఎందుకంటే ఇది ముక్కలు మనకు బాండీకి అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట. ఈ టిప్ అయితే తర్వాత ఆయిల్ పోసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని ఈ ముక్కలన్నీ అందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట. తర్వాత పసుపు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ టిప్ అయితే చాలా బాగుంటుంది. బాండీకి అతుక్కోకుండా చూడండి, ఎర్రగా కూడా వస్తాయి బ్రౌనిష్లో. చూడండి, ఇట్లా వేగిన తర్వాత మనం ఉప్పు అసలు వేయకూడదండి. ఉప్పు చూసుకొని వేసుకోవాలి మనం, ఎందుకంటే ఆల్రెడీ ముక్కలో పట్టించాం కాబట్టి ఉప్పు అవసరం లేదనమాట. తర్వాత లాస్ట్లో కారం చల్లుకోవాలి. లాస్ట్లో చిన్నులపాయని కారం దంచేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కరివేపాకు వేసుకోవాలండి. నేనైతే నా దగ్గర చిన్నులపాయలాగా వేయలేదు, మీరైతే అలా వేయండి ఫ్రెండ్స్. అంతే, అయిపోయింది. తర్వాత రసానికి మనకి చింతపండు కావాలి, 3 టమాటోస్, సాల్ట్ తీసుకొని బాగా ఇట్లా పిసకాలండి. ఇలా పిసికి రసం తీసుకున్నాక మిరియాలు కొన్ని, జీలకర్ర కొన్ని, వెల్లుల్లి కొన్ని తీసుకొని, ఎండుమిర్చి 3 తీసుకొని 4 కానీ 3 కానీ అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి 2 అందులో వేసేసుకొని తర్వాత కరివేపాకు వేసేసుకొని అది చిటపట అన్న తర్వాత కొన్ని ఆవాలు కొన్ని మినుములు 2 వేసేసుకొని చిటపట అనిపించాలండి. అట్లా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ రసం పొడిని అందులో వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోతుందన్నమాట. తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్న ఈ రసాన్ని అందులో వంపేసుకోవాలి. అందులో పోసేసుకొని కలుపుకోవాలి. ఇట్లా పొంగు వస్తున్నప్పుడు మనం చూసుకోవాలన్నమాట. ఎక్కువసేపు తెరలు నేయకూడదు, మరగకూడదు అనమాట. ఇట్లా పొంగు దగ్గరకు వస్తున్నప్పుడు చూడండి, బాగా వచ్చినగా కొత్తిమీర వేసేసుకొని తినేయటం. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.